హైదరాబాద్లో గ్యాస్ సిలిండర్ల బ్లాక్ దందాను టాస్క్ ఫోర్స్ గుట్టురట్టు చేసింది. అఫ్జల్గంజ్ డీలర్ అమీర్ సిండికేట్గా మారి ఒక్కో సిలిండర్ను 6,000కు విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 414 సిలిండర్లు సీజ్ చేసి 10 మందిని అరెస్ట్ చేశారు. అక్రమ నిల్వలపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. అమెరికా యుద్ధం తర్వాత హైదరాబాద్లో కావచ్చు దేశవ్యాప్తంగా సిలిండర్ల కొరత ఏర్పడిందని చెప్పేసి కూడా దాన్ని బ్లాక్ మార్కెట్ దందా తెరలేపారు. హైదరాబాద్లో ఏకంగా హెచ్పి సిలిండర్కి సంబంధించిన ఏజెన్సీ బ్లాక్లో 2,000కు సంబంధించిన సిలిండర్ 6,000కు అమ్ముతున్నట్టు పోలీసులకు సమాచారం రావడంతో మెట్రో ఏజెన్సీకి సంబంధించిన హెచ్పి గ్యాస్ ఏజెన్సీకి సంబంధించి కమర్షియల్ సిలిండర్లు అన్నీ కూడా దాదాపు 414 సిలిండర్లను సీజ్ చేయడం జరిగింది. అఫ్జల్గంజ్లో వీళ్ళ ఆఫీస్ ఉంటుంది. అయితే కమర్షియల్ పర్పస్లో ఎవరైతే హోటల్స్, రెస్టారెంట్స్, వివిధ కమర్షియల్కి సంబంధించిన సిలిండర్ సప్లై చేస్తూ ఉంటారు. కానీ ఈ బ్లాక్ దందా తెరలేపి దాదాపు 6,000 రూపాయలకు ఒక్కొక్క సిలిండర్ అమ్ముతున్నట్టు కూడా పోలీసు విచారణలో తేలింది. మొత్తం ఈ ఏజెన్సీకి సంబంధించిన 2 లారీలతో పాటు ఒక బొలెరో, మరో ఒక 2 బొలెరోతో పాటు మొత్తం వాహనాలన్నింటిని కూడా సీజ్ చేయడం జరిగింది. వీరు గత కొన్ని రోజుల నుంచి కూడా బ్లాక్ మార్కెట్లో అంటే 2,000కు డీలర్ అమ్మాల్సిన ప్రైస్ కంటే అధికంగా, అంటే 6,000 అంటే దాదాపు 3 రెట్లకు రేటుకు అధికంగా మార్కెట్లో అమ్ముతున్నట్టు కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం రావడంతో గ్యాస్ ఏజెన్సీ ఓనర్తో పాటు మొత్తం 10 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వారి దగ్గర నుంచి ఈ సిలిండర్లన్నీ కూడా సీజ్ చేశారు. ఎవరైనా ఇలాంటి బ్లాక్ దందాకు తెరలేపితే వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఎలాంటి గ్యాస్ కొరత లేదు, పెట్రోల్ కొరత లేదు. ప్రజలు ఎవరు కూడా రూమర్లు నమ్మొద్దు. ఖచ్చితంగా అన్ని నిల్వలు భారతదేశంలో ఉన్నాయి. ప్రస్తుతానికి పెట్రోల్ నిల్వలు కూడా దాదాపు 2 నెలల వరకు కూడా ఉన్నాయి. కాబట్టి గత 2 రోజుల క్రితం పెట్రోల్ అంతా కూడా షార్టేజ్ ఉందంటూ బంకుల చుట్టూ జనాలంతా కూడా క్యూ కట్టిన పరిస్థితి మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా హోటల్కి సంబంధించిన కమర్షియల్ సిలిండర్లు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ సిలిండర్లు అన్నీ కూడా బ్లాక్ చేసి దాదాపు అంటే స్టాక్ ఉన్నప్పటికీ కూడా స్టాక్ షార్టేజ్ ఉందని చెప్పేసి బ్లాక్ మార్కెట్కి వాళ్ళ సిబ్బందితోనే అమ్ముతున్నట్టు కూడా గుర్తించడం జరిగింది. అమీర్తో పాటు గ్యాస్ ఏజెన్సీ ఓనర్ అమీర్తో పాటు మరికొందరిని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు 10 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇవన్నీ కూడా సీజ్ చేశామని చెప్తున్నారు. హెచ్పి కంపెనీకి కూడా లెటర్ రాసి ఇలాంటి డీలర్లే బ్లాక్ దందాకు తెరలేపితే వారిపైన కంపెనీ కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కాబట్టి వీళ్ళు ఇలాంటి హైదరాబాద్లో ఎవరైనా బ్లాక్లో సిలిండర్లు అమ్మాలని ప్రయత్నం చేస్తే ఇటు టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు సివిల్ సప్లై నిఘా కూడా ఉంది. ఇప్పటికే సివిల్ సప్లై కూడా అనేక కేసులు నమోదు చేసింది. ఇప్పుడు టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీ స్థాయిలో 414 సిలిండర్లను ఒక ఏజెన్సీకి సంబంధించిన మొత్తం సిలిండర్లు అన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. కాబట్టి గ్యాస్కి ఎలాంటి కొరత లేదు, డిమాండ్కి తగ్గ సప్లై కూడా నడుస్తుంది. గత కొద్ది రోజులు మాత్రం కమర్షియల్ సిలిండర్లకి షార్టేజ్ ఉండే, ఆ షార్టేజ్ని సొమ్ము చేసుకొని 6,000 రూపాయలకు ఒక సిలిండర్ బ్లాక్లో అమ్ముతుండడంతో హోటల్స్ కూడా ప్రైస్ పెంచి హోటల్స్లో టిఫిన్స్ రేట్లను కూడా అమ్ముతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఎవరు ప్యానిక్ కావద్దు. ఇలాంటి బ్లాక్ మార్కెట్లో సిలిండర్లు కొనొద్దు. కొద్దిగా లేట్ అయినప్పటికీ కూడా కమర్షియల్ సిలిండర్లు కూడా హోటల్కు సప్లై అవుతున్నాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా బ్లాక్ మార్కెట్లో సిలిండర్ విక్రయించాలని చూస్తే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. కెమెరామ్యాన్ సంతోష్తో సురేష్, బిగ్ టీవీ.